హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే మూవీ ద చేసర్. ఈ మూవీ సౌత్ కొరియాలో జరిగిన సీరియల్ కిల్లర్ యో యంగ్ చల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ సీరియల్ కిల్లర్ దాదాపు 20 మందిని చంపాడు. ఇంకా చంపేసి వాళ్ళ లివర్ ని కూడా తిన్నాడు. సెప్టెంబర్ 2003 నుండి జూలై 2004 వరకు ఈ హత్యలు చేసి జూలై 15, 2004లో పోలీసులకు దొరికిపోయాడు. ఇంకా జైలు జీవితం అనుభవిస్తూనే సిఎల్ జైల్లో ఉన్నాడు. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒకతను కారులో నుండి దిగి పార్కింగ్ చేసి ఒక అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. అతను ఎవరో కాదు, ఈ మూవీలోని సైకో కిల్లర్. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు వచ్చి అప్పుడే బయటకు వచ్చిన సై ఈ కార్ మీదేనా అని అడుగుతారు. దానికి అతను ఒకవేళ మిమ్మల్ని నేను పట్టుకొని ఉంటే మీరు చనిపోతారు అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత ఒక అసిస్టెంట్ ఆ పాంప్లెట్ పనిచేసే రూమ్ లోకి వెళ్తాడు. ఇంతలో మేనేజర్ ఫోన్ మాట్లాడుతూ నా దగ్గర ఉన్న 2 అమ్మాయిలు ఎక్కడికో వెళ్లిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు అని ఫోన్ లో అంటూ ఉంటాడు. ఇతను ఇంతకు ముందు టాస్క్ ఫోర్స్ లో పనిచేశాడు. ఇంతలో అతనికి ఇంకో ఫోన్ వచ్చి నాకు ఒక అమ్మాయి కావాలి, రూమ్ నెంబర్ 301 అని చెప్తాడు. సరే నేను పంపిస్తానని మేనేజర్ అంటాడు. తర్వాత అమ్మాయి 301 రూమ్ కి వెళ్తుంది. లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటారు. తర్వాత అమ్మాయి డ్రెస్ తీసేసి వాష్రూమ్ కి వెళ్దామని వెళ్తుంటే వద్దు అని అంటాడు. ఆమె అలాగే లోపలికి వెళ్లి చూడగానే అందులో ఒకతను కెమెరా పట్టుకొని ఉంటాడు. దానితో అమ్మాయికి కోపం వచ్చి రూమ్ లో నుండి బయటికి వెళ్దామని వెళ్తుంటే వెళ్లొద్దు అని బతిమాలుతాడు. అయినా వినకుండా అతన్ని తిట్టేసి అక్కడ నుండి వెళ్తుండే అతను వెనక నుండి వచ్చి జుట్టు పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లి కొడతాడు. ఇంతలో అమ్మాయిని పంపిన మేనేజర్ వెతుక్కుంటూ హోటల్ కి వస్తాడు. వచ్చి అమ్మాయి కొట్టిన వాడిని ఇతను కొడతాడు. తర్వాత ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. అమ్మాయి మధ్యలో దిగేసి వెళ్లిపోతుంది. ఇంతలో ఒక అతను కాల్ చేసి నాకు ఒక అమ్మాయి కావాలి అని అంటాడు. సరే అని ఇతను ఒక ఆమెకు ఫోన్ చేస్తాడు. ఆమె జ్వరంతో తన ఇంట్లో పడుకొని ఉంటుంది. అప్పుడు తన కూతురు టాబ్లెట్ ఇస్తుంది. ఫోన్ లో మాట్లాడుతూ నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేను అని చెప్తుంది. నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా వెళ్లిపోదామని చూస్తున్నావా అని అంటాడు. లేదు, నిజంగానే జ్వరం వచ్చింది, నేను వెళ్ళలేను అని చెప్పు. నీకు డబ్బులు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటాడు. సరే అని అంటుంది. అప్పుడు ఆమె కూతురు నువ్వు వెళ్ళాలా అని అడుగుతుంది. అవును, వెళ్లి వెంటనే వచ్చేస్తానని చెప్తుంది. తర్వాత అతను ఫోన్ పెట్టేసి తన ఫోన్ పక్కన సీట్ లో పెడుతూ ఉండగా ఆ ఫోన్ జారి కింద పడిపోతుంది. ఆ ఫోన్ వెతుకుదామని వెతుకుతూ ఉండగా తన ఫోన్ కాకుండా వేరే అమ్మాయి ఫోన్, ఇది ఇంతకు ముందు మిస్ అయిన అమ్మాయిలో ఒకరి ఫోన్. ఆమె రెడీ అయ్యి కస్టమర్ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో ఇతను దొరికిన ఫోన్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అందులో ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ని నేను ఎక్కడో చూశాను అని తన డైరీలో చెక్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు పంపించిన అమ్మాయి ఇంతకు ముందు మిస్ అయిన అమ్మాయిల్ని ఒకే కస్టమర్ బుక్ చేసుకున్నాడు అని తనకు అర్థం అవుతుంది. వెంటనే ఇప్పుడు పంపించిన అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. అతని ప్లేస్ దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది. సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. లోపలికి వెళ్ళాక వాష్రూమ్ కి వెళ్తా అని చెప్పు. వాష్రూమ్ కి వెళ్లిన తర్వాత అతను ఉన్న అడ్రస్ ని నాకు మెసేజ్ చెయ్యి. నువ్వు ఇప్పుడు వెళ్లిన కస్టమర్ చాలా డేంజరస్ పర్సన్, నువ్వు కొంచెం అనుమానం వచ్చేలా ప్రవర్తించినా అతను నిన్ను చంపేస్తాడు అని చెప్పి రెడీ అయ్యి ఆమె దగ్గరికి బయలుదేరతాడు. ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ఎవరు ఫోన్ చేశారని అడుగుతాడు. మేనేజర్ కాల్ చేశాడని చెప్తుంది. ఎందుకని అడుగుతాడు. నాకు జ్వరం ఉంది కదా, దానికోసం కాల్ చేశాడని చెప్తుంది. తర్వాత ఇంటికి రీచ్ అవుతారు. ఇంటి ముందు ఉన్న హౌస్ నెంబర్ ని తను గుర్తు పెట్టుకుని ఇంట్లోకి భయంగానే వెళుతూ ఇంటి ముందు పారా మట్టి మీద ఉండడం చూస్తుంది. ఆమె మేనేజర్ కారులో వెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తాడు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా 2 అమ్మాయిలు పారిపోయారు అని. వాళ్ళు పారిపోలేదు, ఒక అతను వాళ్ళని కిడ్నాప్ చేశాడు, మళ్ళీ అతను ఇంకో అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె అతని దగ్గరికి వెళ్ళింది. నువ్వు వస్తావా బిజీనా అని పోలీసుని అడుగుతాడు. సిటీ మేయర్ మార్కెట్ కి రావడంతో పోలీసు అక్కడ డ్యూటీలో ఉంటాడు. ఇంతలో అక్కడ గొడవ జరగడంతో ఆ ఫోన్ ని పక్కన పెట్టేసి ఆ గొడవ దగ్గరికి వెళ్తాడు పోలీసు. ఆమె ఆ సైకో కిల్లర్ ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపలికి వెళ్ళాక వాష్రూమ్ కి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. సరే వెళ్ళు, అక్కడ ఉంది అని చూపిస్తాడు సైకో కిల్లర్. బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని వాటర్ ఆన్ చేసి ఆమె వచ్చిన ఇంటి అడ్రస్ ని తన మేనేజర్ కి మెసేజ్ చేస్తుంది. సిగ్నల్ లేకపోవడంతో ఆ మెసేజ్ వెళ్ళదు. ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న కిటికీని ఓపెన్ చేస్తుంది. ఆ కిటికీ ఓపెన్ చేసినాక కిటికీ బయట గోడ కట్టి ఉంటుంది. దానితో ఏం చేయాలో తెలియక కిందకి దిగుతూ ఉండగా రక్తంతో ఉన్న జుట్టుని చూస్తుంది. దానితో ఇంకా ఆమెకు భయం పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక స్నానం చేసినట్టు రెడీ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చాక నేను కండం కారులో మర్చిపోయాను, తీసుకొని వస్తాను అని చెప్తుంది. సరే అని అంటాడు. డోర్ దగ్గరికి వెళ్లి చూడగా డోర్ కి లాక్ వేసి ఉంటుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక భయంతో ఏడుస్తుంది. మేనేజర్ ఇంకా మెసేజ్ రాలేదని ఆమె ఫోన్ కి కాల్ చేస్తాడు. సిగ్నల్ లేకపోవడంతో ఎంత ట్రై చేసినా ఆమెకు కాల్ కలవదు. ఈ సైకో కిల్లర్ ఆమె కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూమ్ లో పడేస్తాడు. తర్వాత ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి బ్యాగ్ లో ఉన్న కత్తులు అన్ని కింద పడేస్తాడు. భయంతో ఆమె ఏడుస్తూ ఉంటుంది. నీతో పనిచేసిన వాళ్ళు నీకు గుర్తు ఉన్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు తెలుసా అని ఆమెను అడుగుతాడు. నీలాగే ఏడుస్తూ ఉంటే వాళ్ళ గొంతు కోసేశాను అని అంటాడు. నువ్వు ఎందుకు బతకాలో ఒక కారణం చెప్పు అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ నాకు 7 సంవత్సరాల పాప ఉంది అని చెప్తుంది. నేను చంపేసినా ఎవరు పట్టించుకోరా అని అంటాడు. ఆమెను చంపుదామని సుత్తి తీసుకుని తలపై కొడతాడు. ఆమె తల పక్కకి జరపడంతో ఆ సుత్తి సైకో కిల్లర్ చేతికి తగులుతుంది. దానితో రక్తం వస్తుంది. ఆ కోపం మీద ఆమె దగ్గరికి వెళ్లి తల మీద గట్టిగా సుత్తితో కొడతాడు. దానితో ఆమె చనిపోతుంది. కొట్టడంతో బయటికి వస్తాడు. ఇద్దరు హస్బెండ్ వైఫ్ అని వచ్చి నా కొడుకు ఇక్కడికి రావడం చూశావని అడుగుతారు. లేదు, నేను చూడలేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని సైకో కిల్లర్ వాడి మీద కోపడతాడు. వెళ్తూ ఉండగా కుక్క వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇది మన కుక్కలాగే ఉంది అని అనుకుంటూ వెళ్తూ ఉండగా దానితో సైకో కిల్లర్ వాళ్ళ దగ్గరకు వచ్చి నీ కొడుకు వచ్చాడు, లోపల పడుకున్నాడు అని లోపలికి తీసుకొని వెళ్లి ఎందుకు మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని సుత్తి తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తాడు. ఆమె మేనేజర్ సైకో
సైకో కిల్లర్ కి డైరెక్ట్ గా కాల్ చేస్తాడు. కానీ అతనికి కూడా కాల్ కలవదు. దానితో ఆ ఏరియాలో ఉన్న కొంతమందిని అడుగుతూ ఉంటారు. కానీ ఎవరు నాకు తెలియదని చెప్తారు. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ను కొట్టి చంపేసిన తర్వాత వాళ్ళ కార్ వేరే దగ్గర పార్క్ చేద్దామని బయటికి వచ్చి కార్ ని తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలో మేనేజర్ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చి సైకో కిల్లర్ ని గుద్దుతాడు. మేనేజర్ వచ్చి ఆ సైకో కిల్లర్ ని మీ నెంబర్ ఇవ్వండి, నేను మీ కార్ డ్యామేజ్ కి మనీ పే చేస్తానని అంటాడు. ఏం అవసరం లేదు, నీ కారు అడ్డు తీయి, నేను వెళ్ళాలని అంటాడు సైకో కిల్లర్. ఇంతలో మేనేజర్ సైకో కిల్లర్ షర్ట్ మీద ఉన్న రక్తాన్ని చూస్తాడు. దానితో మేనేజర్ కి డౌట్ వచ్చి మీ నెంబర్ ఇవ్వండి, నేను మనీ పే చేస్తాను అని గట్టిగా అంటాడు. అవసరం లేదు అని సైకో కిల్లర్ కార్ ని వెనక్కి పోవడానికి ట్రై చేస్తాడు. కానీ వెనకాల ఒక కారు ఉండటంతో వెళ్ళదు. మేనేజర్ కి ఇంకా అనుమానం ఎక్కువయ్యి సైకో కిల్లర్ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. సైకో కిల్లర్ ఫోన్ మోగుతుంది. దాంతో ఆ మేనేజర్ సైకో కిల్లర్ ని పట్టుకుందామని కారు దిగమని అంటూ ఉండగా సైకో కిల్లర్ అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. మేనేజర్ కూడా వాడిని పట్టుకుందామని వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఉండగా సైకో కిల్లర్ ని పట్టుకొని వాడి దగ్గర ఉన్న పర్సన్ లాక్కొని తన అడ్రస్ చూస్తాడు. కానీ ఆ కార్డు మీద వాడి అడ్రస్ ఉండదు. దానితో వానికి బేడీలు వేసి కారు దగ్గరికి లాక్కొని వస్తాడు. అక్కడ కార్లు అన్ని ఆగి ఉండటంతో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. కారు మీదేనా అని అడుగుతారు. లోపల సైకో కిల్లర్ కి బేడీలు వేసి ఉండటంతో మేనేజర్ ని నువ్వు పోలీసు అని అడుగుతాడు. అవునా అని అంటాడు మేనేజర్. అయితే నీ ఐడి కార్డు చూపేయమని అంటాడు పోలీసు. ఐడి కార్డు స్టేషన్ లో మర్చిపోయాను అంటాడు మేనేజర్. దానితో పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి అడుగుతాడు. పోలీస్ కాదని తెలియడంతో సైకో కిల్లర్ ని మేనేజర్ ని ఇద్దరిని కారులో పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళాక నువ్వు పోలీస్ కాకపోయినా ఎందుకు పోలీసు లాగే యాక్ట్ చేశావు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అతను నాకు తెలిసిన అమ్మాయిని అమ్మేశాడు, అందుకే అతని బేడీలు వేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను, అప్పుడే మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేశారని అంటాడు. కావాలంటే వాడిని అడగండి అని పోలీసులకు చెప్తాడు. పోలీసులు సైకో కిల్లర్ ని అడుగుతారు. నాకేం తెలియదు సార్, అతనే అబద్ధం చెప్తున్నాడని సైకో కిల్లర్ అంటాడు. సరే నేను అబద్ధం చెప్తే వాడి ఇంటికి వెళ్దాం, వాడి ఇల్లు ఎక్కడ ఉందో అడగమని అంటాడు మేనేజర్. నువ్వు తీసుకుని వచ్చిన కారు ఎవరిది అని సైకో కిల్లర్ ని పోలీసులు అడుగుతారు. ఆ కారు నాకు తెలిసిన వాళ్ళది అని అంటాడు. సరే వాళ్ళ పేర్లు చెప్పు అని పోలీసులు అడుగుతారు. నాకు గుర్తు రావడం లేదు అని అంటాడు. సరే నీ నెంబర్ ఇదేనా అని అడుగుతారు. కాదు అని ఆ సైకో కిల్లర్ అంటాడు. నువ్వు నిజంగానే అమ్మాయిని అమ్ముతావా అని అడుగుతారు పోలీసులు. లేదు నేను అమ్మాయిని అమ్మను, వాళ్ళని చంపేశాను అంటాడు. పోలీసులు కంగారు పడుతూ నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని అంటారు. నేను అమ్మాయిల్ని అమ్మలేదు, వాళ్ళని చంపేశాను అంటాడు. ఇంతలో ఇంతకుముందు మార్కెట్ లో గొడవ చేసిన వాడిని ఆ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో స్టేషన్ నుండి ఆ పోలీస్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్తారు. అప్పుడు ఈ పోలీసు అతను చంపాడా లేదా అని ఎలా తెలుసుకోవాలని అడుగుతాడు. ఆ సైకో కిల్లరే చెప్పాడు, 9 మందిని చంపాడు అని ఈ పోలీసులు ఆ పోలీస్ కి చెప్తారు. సరే మేము వస్తున్నామని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. నేను టాస్క్ ఫోర్స్ నుండి వస్తున్నాను, ఆ కిల్లర్ ని మేము తీసుకొని వెళ్తున్నామని ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులకు చెప్తారు. అలా ఎలా కుదిరిద్ది అని గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో వీళ్ళ పై అధికారి వచ్చి ఆ కిల్లర్ ని తీసుకొని బయటికి రమ్మంటాడు. నేను కొట్టింది ఎవరని ఆ సైకో కిల్లర్ ని అడుగుతాడు. లోపల ఉన్న వాడు కొట్టాడని చెప్తాడు. మేనేజర్ వచ్చి మళ్ళీ కొట్టబోతుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడ నుండి తీసుకొని వెళ్తూ మేనేజర్ ని కూడా ఆఫీస్ కి వచ్చి కలవమని టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్తారు. మేనేజర్ సైకో కిల్లర్ ఇంతకు ముందు వేసుకుని వచ్చిన కార్ ని చెక్ చేస్తూ ఉండగా అందులో మర్చిపోయిన తాళాలు మేనేజర్ కి కనిపిస్తాయి. సైకో కిల్లర్ ని స్టేషన్ కి తీసుకొని వెళ్ళాక నువ్వు అంతమంది అమ్మాయిల్ని ఎలా చంపావు అని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అడుగుతాడు. సుత్తి తీసుకొని చంపానని అంటాడు. ఆ మేనేజర్ వెతుకుతున్న అమ్మాయి ఇంకా బతికే ఉండొచ్చు అని సైకో కిల్లర్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ తో అంటాడు. ఆ తాళాలు తీసుకొని ఇంతకు ముందు చంపిన ఆ ముసలి వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ సైకో కిల్లర్ తెలుసా అని ఒక ఆమెను అడుగుతాడు. ఆమె నాకు తెలియదు అని చెప్తుంది. సరే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అడుగుతాడు. బయటికి వెళ్లి వస్తానని వెళ్లారు, ఇంతవరకు రాలేదని చెప్తుంది. మేనేజర్ బయటకు వచ్చి తన అసిస్టెంట్ ని రమ్మని చెప్తాడు. అతను వచ్చాక పేపర్స్ అండ్ తాళాలు ఇచ్చి ఈ పేపర్ లో ఉన్న అడ్రస్ మొత్తం వెతుకు, ఎక్కడైతే సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదో నాకు చెప్పు అని మేనేజర్ అసిస్టెంట్ తో అంటాడు. తర్వాత అతన్ని దింపేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి సైకో కిల్లర్ ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ అందరినీ ఎందుకు చంపుతున్నావని అడుగుతాడు. మనుషులు పందుల్ని ఎలా చంపుతారో అలాగే నేను కూడా చంపాను, చంపేసి గోడకి వేలాడదీస్తానని చెప్తాడు. అలా చేశాక ఏం చేస్తావని అడుగుతాడు. తర్వాత కత్తి తీసుకొని ముక్కలుగా కట్ చేస్తానని సైకో కిల్లర్ అంటాడు. ఎందుకు అలా చేస్తావని ఆఫీసర్ అడుగుతాడు. ఇప్పుడే కదా బాడీలో ఉన్న రక్తం అంతా బయటికి వెళ్లి బాడీ లైట్ వెయిట్ అవుతుంది అని సైకో కిల్లర్ అంటాడు. దాని తర్వాత ఏం చేస్తావని అడుగుతాడు. తర్వాత ముక్కలుగా కట్ చేసి కాల్చివేస్తానని సైకో కిల్లర్ చెప్తాడు. ఎక్కడ కాల్చివేస్తావని ఆఫీసర్ అడుగుతాడు. నాకు గుర్తు రావడం లేదా అని సైకో కిల్లర్ అంటాడు. మీ ఇంటి దగ్గరే కదా నువ్వు కాల్చివేసింది 9 మందిని అని ఆఫీసర్ అంటాడు. 9 కాదు 12 మందిని చంపాను అని సైకో కిల్లర్ అంటాడు. మరి ఇంతకు ముందు 9 అని ఎందుకు చెప్పావని అడుగుతాడు. 12 మందిని చంపావని సైకో కిల్లర్ అనడంతో ఆఫీసర్ కి కోపం వచ్చి మళ్ళీ అడుగుతాడు. ఇంతలో పై ఆఫీసర్ వచ్చి నీకేం గుర్తు ఉందో చెప్పు అని సైకో కిల్లర్ కి చెప్తాడు. ఒకవైపు మేనేజర్ ని కూడా ఎంక్వైరీ చేస్తూ నువ్వెందుకు అతన్ని కొట్టావని అడుగుతారు. అతను నాకు తెలిసిన అమ్మాయిని చంపాడు, అందుకే కొట్టాను అని మేనేజర్ అంటాడు. మన వాళ్ళ ఇంటికి వెళ్లి చూద్దామని మేనేజర్ ఆఫీసర్ తో అంటాడు. ఒకవైపు సైకో కిల్లర్ చాక్లెట్ తింటూ ఉంటాడు. అంతమందిని చంపి చాక్లెట్ ఎలా తింటున్నావని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటే అతన్ని అందరూ కలిసి ఆపుతారు. తర్వాత మేనేజర్ సైకో కిల్లర్ చంపిన ఆమె ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఆమె కూతురు ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి ఆమెకు సంబంధించిన జుట్టు శాంపుల్స్ ని తీసుకొని వెళ్తూ ఉండగా ఆమె కూతురు మా అమ్మ జుట్టుని ఎందుకు తీసుకొని వెళ్తున్నారని అడుగుతుంది. తర్వాత మేనేజర్ ఆమె కూతురుని తీసుకొని ఒక హోటల్ కి వెళ్తాడు. అప్పుడు ఆమె మళ్ళీ అడుగుతుంది, మా మమ్మీ జుట్టుని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు, DNA టెస్ట్ కోసం అని అడుగుతుంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అక్కడ నుండి
తీసుకుని వెళ్తాడు మేనేజర్. కారులో వెళుతూ ఇల్లు కనిపెట్టావని అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ పాప అంటుంది, మా అమ్మను నువ్వే బయటికి పంపించావు, నీ వల్లనే బయటికి వెళ్ళిందని మేనేజర్ తో అంటూ ఉంటది. కట్ చేస్తే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో వీళ్ళ పై అధికారులు అడుగుతాడు, చంపడానికి కారణం ఏంటో తెలుసా అని. కారణం ఏమిటో చెప్పడం లేదు, చాలా సిల్లీగా చెప్తున్నాడు అని అంటారు. మరి ముందు అది కనుక్కోండి అని అంటాడు. ఇంతకు ముందు జరిగిన మ్యాప్ ఆఫ్ మర్డర్స్ కూడా ఇతనే చేసి ఉంటాడని అంటారు. మరి అతను చంపి బాడీస్ ఎక్కడ వేశాడో ఇంటి అడ్రస్ చెప్పాడని అడుగుతాడు. అతనికి కొంచెం మెమొరీ లాస్ ఉంది, గుర్తు రావడం లేదు, తొందరలోనే మేము కనుక్కుంటామని అంటారు. తొందరగా కనుక్కోండి, సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు కదా అని అంటాడు. సరే అని అంటారు. కట్ చేస్తే మేనేజర్ సైకో కిల్లర్ అక్క ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లి మీ తమ్ముని ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడుగుతాడు. మాకు తెలియదు అని అంటారు. మీ తమ్ముడు గురించి మీకు తెలియదా అని మేనేజర్ అంటాడు. అతన్ని మేము చూడక చాలా రోజులు అయ్యిందని అంటారు. ఎన్ని రోజులు అయ్యిందని అంటాడు. 3 years నుండి చూడటం లేదని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు. జైల్లో ఉన్నాడని అంటారు. మీ తమ్ముడు నాకు తెలిసిన అమ్మాయిని అమ్మేశాడు, నీకు తెలిస్తే చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ కొడుకు బయటికి వస్తాడు. ఆ బాబుకి దెబ్బ తగిలి ఉంటాయి, ఏమైందని అడుగుతాడు. మా తమ్ముడు కొట్టాడు, అప్పుడు ఒక్కడే ఉన్నాడు, మేము ఎవరిమీ లేము అని చెబుతోంది. దాంతో అక్కడ నుండి మేనేజర్ వెళ్లిపోతాడు. కారులో వెళ్తూ ఉండగా తప్పిపోయిన ఆమె కూతురు మేనేజర్ ని అడుగుతుంది, మా అమ్మని వెతకడం లేదా మనం అని అడుగుతుంది. కొంచెం సేపు సైలెంట్ గా ఉండని అంటాడు. కట్ చేస్తే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ సైకో కిల్లర్ ఒక లేడీ ఆఫీసర్ ని అడుగుతాడు, నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేసుకున్నావు, కట్ చేసుకోకుండా ఉంటే బాగుంటావు కదా అని అంటాడు. తర్వాత వీళ్ళ పై అధికారి వచ్చి సైకో కిల్లర్ ని మళ్ళీ అడుగుతాడు, నువ్వు నిజంగానే హత్యలు చేశావా అని. నాకు ఏమి గుర్తు లేదని సైకో కిల్లర్ అంటాడు. అందరిని పక్కకు పిలిచి అతను మర్డర్స్ చేసి కాల్చివేశాడు, అన్ని బాడీస్ ని తన ఇంటి వద్దనే కాల్చివేయలేదు, వేరే దగ్గర ఎక్కడైనా కాల్చి ఉండొచ్చు కదా అని అడుగుతాడు. ఇంతలో వేరే ఆఫీసర్ మౌంటైన్ మీద ఏమైనా కాల్చి ఉండొచ్చు కదా అని అంటాడు. చాలా మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఏ మౌంటైన్ అని ఎలా కనిపెడతావు అని అడుగుతాడు. ఒకటే ఉంది, సాంగ్మీ మౌంటైన్ అంటాడు. సరే అక్కడికి వెళ్లి కనిపెట్టండి అని పై అధికారి అంటాడు. కట్ చేస్తే సైకో కిల్లర్ సుత్తితో కొట్టిన ఆమెకు మేలుకోవ వస్తుంది. తర్వాత మేనేజర్ తన లాంటి ఇంకో అతని దగ్గరికి వెళ్లి, నేను పోలీస్ ని, ఈ నెంబర్ నుంచి మీకేమైనా ఆర్డర్ వచ్చిందా అని అడుగుతాడు. పోలీస్ అయితే నీ బ్యాడ్జీ చూపించా అని అడుగుతాడు. దానితో మేనేజర్ కి కోపం వచ్చి చైర్ ని తీసుకుని తలపై కొడతాడు. తర్వాత ఈ నెంబర్ నుండి ఆర్డర్ వచ్చిందో లేదో చూసి చెప్పు అని అడుగుతాడు. చూసి వచ్చిందని చెప్తాడు. మరి అతని దగ్గరికి పంపించిన అమ్మాయి ఇప్పుడు ఉందా లేదా అని మేనేజర్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదని అతను అంటాడు. నీ దగ్గర పనిచేసే అమ్మాయి గురించి నువ్వు తెలుసుకోవా అని కోప్పడి అక్కడ నుండి ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ తింటూ మేనేజర్ ఆ పాపని అడుగుతాడు, మీ డాడీ ఎక్కడ ఉన్నాడు అని. బ్రెజిల్లో ఉన్నాడని చెప్తుంది. డాడీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావా అని అడుగుతాడు. లేదు అని చెప్తుంది. కట్ చేస్తే మౌంటైన్ మీద టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు వానలో వెతుకుతూ ఉంటారు. ఇటువైపు మేనేజర్ తనకు తెలిసిన వాళ్ళతో బుక్స్ అన్ని వెతుకుతూ ఉంటారు. అయితే ఒక ఆమె అతని దగ్గరికి వెళ్లి వచ్చిందని కనిపెడతారు. మేనేజర్ వెళ్లి ఆమెను కలుస్తాడు. మీకు అతని ఇల్లు తెలుసా అని అడుగుతాడు. తెలియదని చెప్తుంది. చుట్టుపక్కలనే మేము కలిశామని చెప్తుంది. అతన్ని కలిసినప్పుడు అతను ఏమైనా డేంజరస్ గా ప్రవర్తించాడని అడుగుతాడు. నేను అతన్ని కలిసినప్పుడు నువ్వు రాజులా ఉన్నావని అనేదానిని, సో దానికి అతను నాకు డబ్బులు ఇచ్చేవాడు, ఇంకా తనతోనే ఉండిపోమ్మని చెప్పాడు, కానీ నేను కుదరదని చెప్పాను. దానితో అతను నాకు కొన్ని రక్తంతో నిండిన ఫోటోలు పంపి చంపుతా అని బెదిరించేవాడు. దాంతో ఆ మేనేజర్ బయటకు వస్తూ ఉండగా అతను చంపుతా అని చెప్పాడు, నిజంగానే చంపాడా అని అడుగుతుంది. అది విన్న పాప కారులో ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో పాప వాళ్ళ అమ్మకు మేలుకో వచ్చి అక్కడ ఇద్దరు చనిపోయి ఉండటంతో కంగారు పడుతూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు అసిస్టెంట్ లాక్స్ ని తీసుకుని ప్రతి డోర్ ని ఇంటిని చెక్ చేస్తూ ఉంటాడు. ఒక లాక్ ఒక ఇంటికి పట్టి ఓపెన్ అవ్వడంతో మేనేజర్ కి ఫోన్ చేస్తాడు. మేనేజర్ అక్కడికి చేరుకుంటాడు. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు ఉండరు. సరే ఇది కాదు, ఇంకా వెతుకు అని అసిస్టెంట్ కి చెప్పి బయటకు వస్తూ ఉండగా అప్పుడే ఒకతను మేనేజర్ కి ఎదురు అయ్యి కంగారుతో పరిగెడుతూ ఉంటాడు. మేనేజర్ ఇంకా అసిస్టెంట్ అతని వెనుక వెంటబడుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళాక కనిపించకుండా తప్పించుకుంటాడు. అలాగే వెతుకుతూ ఉండగా అసిస్టెంట్ ని రాయి తీసుకుని వేస్తూ ఉండగా మేనేజర్ వచ్చి అతన్ని పట్టుకుంటారు. రూమ్ కి తీసుకుని వెళ్లి అక్కడ కొడుతూ ఉంటారు, ఎక్కడ దాచిపెట్టారు అని. వాడి అడ్రస్ నీకు తెలుసా అని కొడుతూ ఉంటాడు. నాకు తెలియదని ఏడుస్తూ ఉంటాడు. అయితే అలాగే ఆగకుండా కొడుతూనే ఉంటాడు. నేను అతను జైల్లో ఉన్నప్పుడు ఒకే సెల్లులో ఉండేవాళ్ళం. బయటకు వచ్చాక అతను ఒక 2 వారాలు ఉండటానికి నాకు ఒక ప్లేస్ కావాలని అడిగాడు. తర్వాత నేను పడుకొని ఉన్నప్పుడు వచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు. ఆ బ్యాగ్ లో కత్తులు, సుత్తి లాంటివి ఉన్నాయి. దాని తర్వాత నేను అతన్ని చూడలేదు అని అంటాడు. ఈ గోడ మీద బొమ్మలు ఎవరు గీశారని మేనేజర్ అడుగుతాడు. వాడే గీశాడు అని అతను చెప్తాడు. ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా కారులో ఉన్న పాప ఇంకొకరు కారులో నుండి దిగడం చూసి ఆమె వెనకాల వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆఫీస్ లో ఒక రూమ్ లో ఒక అతన్ని తీసుకుని వచ్చి సైకో కిల్లర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నీకు ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండేదా అని అతను అడుగుతాడు. ఉండేదని చెప్తాడు సైకో కిల్లర్. ఇన్ని రోజులు కలిసి ఉన్నారని అడుగుతాడు. కలిసి ఉన్నామని చెప్తాడు. అయితే నువ్వు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా తనతో కలిసావా అని అడుగుతాడు. నీకెందుకు చెప్పాలి అని అంటాడు సైకో కిల్లర్. పర్లేదు చెప్పు, ఇప్పుడు నువ్వు తనతో కలిసావా అని అడుగుతాడు. నీకెందుకు చెప్పాలి, నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటాడు సైకో కిల్లర్. ఎందుకంటే నువ్వు మగాడివి కాదు, అందుకే అడుగుతున్నానని అంటాడు. నువ్వు చూసావా అని సైకో కిల్లర్ కోపంతో అంటాడు. నేను చూడలేదు, కానీ నీలాంటి వాళ్ళే అమ్మాయిల్ని చంపుతూ ఉంటారు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే కలవాలని చూస్తారు, కానీ నీలాగా చంపరనే అంటాడు. కాదు నేను అలాంటి వాడిని కాదు అంటాడు. లేదు నువ్వు అలాంటి వాడివే అనే అంటాడు. కాదు నేను అలాంటి వాడిని కాదు అని చెప్తాడు. మరి ఎందుకు చంపావో అమ్మాయిలని అని అడుగుతాడు. తెలుసుకోవాలని ఉందా, చెప్పనా అని అంటాడు సైకో కిల్లర్. దగ్గరికి రా చెప్తానని అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని చెప్పు అని అంటాడు. నిజంగానే నువ్వు మొగాడివి కాదు, నీకు చేయాలని ఉంటది, కానీ
నీ బాడీ కోఆపరేట్ చేయదు, అందుకే నువ్వు అమ్మాయిని చంపేస్తూ ఉంటావని అంటాడు. దానితో కోపం వచ్చిన సైకో కిల్లర్ ఆ ఆఫీసర్ ని కొట్టడానికి వెళ్తూ ఉండగా అందరూ వచ్చి అతన్ని ఆపుతారు. కట్ చేస్తే రూమ్ లో ఉన్న పేపర్స్ అన్ని చింపి చూస్తే గోడ నిండా పిచ్చి పిచ్చి బొమ్మలు గీసి ఉంటాయి. బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ పాప కనబడకుండా ఉండటంతో అసిస్టెంట్ ని అడుగుతాడు. అసిస్టెంట్ పడుకొని ఉండటం వలన తెలియదు అంటాడు. అసిస్టెంట్ ఇంకా మేనేజర్ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపించదు. కొంచెం దూరం వెళ్లి వెతుకుతూ ఉండగా మేనేజర్ కి పాప కనపడుతుంది. ఎవరో పాపని కొట్టి అక్కడ పడేశారు. వెంటనే మేనేజర్ పాపని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. హాస్పిటల్ లో జాయిన్ చేపించి సైన్ పెట్టేసి ఆఫీస్ కి వస్తాడు. ఆఫీస్ కి వచ్చి సైకో కిల్లర్ ని బాగా కొడతాడు. ఇంతలో వేరే ఆఫీసర్స్ వచ్చి అలాగే చూస్తూ ఉంటారు. మేనేజర్ అలాగే బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు అతనే హత్యలు చేశానని ఒప్పుకుంటాడు. సో చార్జ్ ఆఫీసర్లు ఒకే ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ గుంటలు తోముతూ వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ ఏమీ కనపడదు. ఇంతలో మేనేజర్ వచ్చి ఒక మ్యాప్ చూపెడుతూ ఈ ప్లేస్ కాదు, ఈ ప్లేస్ నుండి అతను వేరే దగ్గర కార్ పార్కింగ్ చేశాడు, అక్కడ అయ్యి ఉండొచ్చు అని అంటాడు. అయితే ఆ సైకో కిల్లర్ ని ఒక పై ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళాక ఇతను ఎవరు ఎలా కొట్టిందని అడుగుతాడు. బయట పబ్లిక్ చూస్తే మనమే కావాలని ఒక ఇన్నోసెంట్ ని తీసుకొని కొట్టి ఒప్పించామని అనుకుంటారు. ఇలా కొట్టొచ్చా, కొట్టిన అతన్ని నా దగ్గరికి తీసుకొని రమ్మని ఆర్డర్ వేస్తాడు. పోలీసులు మేనేజర్ ని తీసుకుని వెళ్దామని వస్తే ఆ మేనేజర్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు కేసు నుండి తప్పిస్తున్నారు, అమ్మాయి పరిస్థితి ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తూ అక్కడ నుండి తప్పించుకోవాలని పారిపోతూ ఉండగా అందరూ కలిసి అతన్ని పట్టుకొని బేడీలు వేసి కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు. అందులో ఒకడిని సిగరెట్ అడిగి తాగుతూ ఒకడిని తిడుతూ ఉంటాడు. ఆ కోపంతో అతను మేనేజర్ మీదకి రావడంతో కారు అదుపు తప్పి కింద పడిపోతారు. సో అక్కడ అందరిని కొట్టేసి మేనేజర్ అక్కడ నుండి తప్పించుకొని వెళ్తాడు. కట్ చేస్తే రూమ్ లో మేలుకు వచ్చిన ఆమె ఒక రాయితో కట్టేసిన తాడుని కోస్తూ ఉంటది. కానీ అది తెగదు. అలాగే ట్రై చేస్తూ ఉండగా తాడు తెగిపోతుంది. కాలకున్న కాడు తీసుకుని కిటికీలో నుండి అద్దం పగలగొట్టి దూకుతుంది. అక్కడ ఒక కుక్క భూమిలో పాతిపెట్టిన శవాన్ని తోముతూ ఉంటుంది. అక్కడ నుండి బయటకు వచ్చి పారిపోతూ ఒక షాప్ లోకి వెళ్తుంది. ఫోన్ ఉందా, పోలీసులకు ఫోన్ చేయాలి అని కంగారుగా అక్కడ ఉన్న ఆమెను అడుగుతుంది. కట్ చేస్తే ఆఫీస్ నుండి సైకో కిల్లర్ ని వదిలేస్తారు. సైకో కిల్లర్ బయటకు వచ్చి వెళ్తూ ఉండగా వెనకాల టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. సైకో కిల్లర్ ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి ఒక దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు తన వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ షాప్ లో నుండి ఆమె మేనేజర్ కి చేస్తుంది. కానీ ఆ ఫోన్ ని ఎత్తాడు. సైకో కిల్లర్ అదే షాప్ లోకి సిగరెట్ కొనడానికి వెళ్తాడు. అప్పుడు ఆ షాప్ లో ఆమె ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఎవరో చంపాలని చూస్తున్నారు అని పోలీసులకి ఫోన్ చేసింది. నువ్వు పోలీసులు వచ్చేదాకా నాకు తోడుగా ఉండవని సైకో కిల్లర్ ని అడుగుతుంది. ఆ చంపాలని చూసేది సైకో కిల్లర్ కాబట్టి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫోన్ చేసింది అని షాప్ ఓనర్ ని అడుగుతాడు. అలాగే ఈ షాప్ లో ఏమైనా సుత్తి ఉంది అని అడుగుతాడు. ఆ ఉంది అని షాప్ ఓనర్ సైకో కిల్లర్ కి సుత్తి ఇస్తుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆ షాప్ ఓనర్ ని చంపేస్తాడు. ఆమె దగ్గరికి వెళ్లి బతికి ఉన్నదా లేదా అని చూస్తాడు. ఆమె ఇంకా బతికే ఉంటుంది. నువ్వు ఎలా తప్పించుకొని ఇంటి నుండి బయటికి వచ్చావు అని అంటాడు. కానీ ఆమెకి మేలుకోలేకపోవడంతో ఏమీ మాట్లాడలేకపోతుంది. సైకో కిల్లర్ తన దగ్గర ఉన్న సుత్తితో తల మీద గట్టిగా కొడుతూ చంపేస్తాడు. మేనేజర్ అలా పరిగెడుతూ ఒక దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ ఎక్కడో తెలియక అలాగే చూస్తూ ఉంటాడు. అంతలో పోలీసులు కార్లు వేసుకుని ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. ఆ షాప్ లో ఇద్దరు చనిపోయి ఉండటంతో మేనేజర్ కంగారుగా పరిగెడుతూ అక్కడికి వెళ్తాడు. పోలీసులను దాటుకుని వెళ్దామని లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ పోలీసులు ఆపేస్తారు. బయట నుండి చూస్తే తను వెతికే అమ్మాయి తనే అని తెలుసుకుని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే హాస్పిటల్లో ఆమె కూతుర్ని అసిస్టెంట్ కి ఒప్పజెప్పి తిరిగి ఆమెను చంపేసిన ప్లేస్ కి వస్తాడు. ఇంకోవైపు పోలీసులు అందరూ ఆ సైకో కిల్లర్ ని వెతుకుతూ ఉంటారు. కానీ ఎవరికి అతను ఉండే ప్లేస్ తెలియదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పోలీసులు వెతుకుతూ ఉంటారు. మేనేజర్ కూడా వెతుకుతూనే ఉంటాడు. ఒక రోజు క్యాలెండర్ లో చర్చ్ అడ్రస్ ఉంటుంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఇంతకు ముందు రూమ్ లో గోడ మీద గీసిన బొమ్మలు చర్చ్ దగ్గర యేసుక్రీస్తు మీద ఉన్న గాయాలు ఒకేలా ఉంటాయి. లోపలికి వెళ్లి ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. సైకో కిల్లర్ ఫోటోని ఫాదర్ కి చూపించి ఇతను మీకు తెలుసా అని అడుగుతాడు. కట్ చేస్తే సైకో కిల్లర్ ఒక గొయ్యి తోమి ఇంతకు ముందు చంపిన హస్బెండ్ అండ్ వైఫ్ ని ఇంకా కుక్కని చంపి అందులో వేస్తాడు. తర్వాత రెడీ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే ఫాదర్ అంటాడు నాకు తెలుసు అని. ఇంతకు ముందు చర్చ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ లో పనిచేశాడు. ఈ సిలువను కూడా ఇతనే చేశాడు అని చెప్తాడు. తర్వాత నాకు కలవలేదు, కానీ దగ్గరలో ఉన్న పార్క్ కి అతను ఎవరో తెలుసు, వెళ్లి కలవండి అని చెప్తాడు. పార్కింగ్ కి వెళ్లి కాలింగ్ బెల్ కొడదామని అనుకుంటాడు. కానీ కొట్టడు. ఇల్లు మొత్తం చూస్తాడు. తన దగ్గర ఉన్న తాళాలను తీసి ఒక్కోటి చెక్ చేస్తూ ఉంటాడు. అందులో ఒక కీ రావడంతో తలుపు తీసుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడే సైకో కిల్లర్ రెడీ అయ్యి బయటికి వెళ్దామని రూమ్ లో నుండి బయటికి వస్తూ మేనేజర్ కి ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇద్దరు ఇంట్లోకి వెళ్లి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. అలా చాలాసేపు ఒకరిని ఒకరు కొట్టుకుంటూనే ఉంటారు. సైకో కిల్లర్ మేనేజర్ ని బాగా కొడుతూ ఉండగా మేనేజర్ కి ఒక సుత్తి దొరకడంతో ఆ సైకో కిల్లర్ తల మీద గట్టిగా కొడతాడు. దానితో సైకో కిల్లర్ కింద పడిపోతాడు. మళ్ళీ అలాగే కొడదామని అనేలోపు టాస్క్ ఫోర్స్ వాళ్ళు రావడంతో మేనేజర్ ని ఆపి అక్కడ నుండి తీసుకొని వెళ్తారు. అలాగే సైకో కిల్లర్ చంపేసి పాతి పెట్టిన శవాలను టాస్క్ ఫోర్స్ వాళ్ళు బయటికి తీస్తారు. మేనేజర్ హాస్పిటల్లో ఉన్న జిన్ కూతురు దగ్గరికి వస్తాడు. దీంతో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో చెప్పండి. ఆ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.